రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో మన్యం జిల్లాకు ఎలాంటి నిధులు కేటాయించలేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఎం కృష్ణమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో గల పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన గత పరిపాలన మాదిరిగానే అమరావతి, పోలవరం లాంటి ప్రాజెక్టులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. మన్యం జిల్లాలో విద్యారంగ సంస్థల ఏర్పాటుకు నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు. వైద్య కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల, పీజీ వంటి పై చదువులకు సంబంధించిన ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటుకు ప్రభుత్వం బడ్జెట్లో కనీస స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వకపోవడం అన్యాయమని, దీని గురించి అసెంబ్లీ సమావేశాల్లో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం భారీ బడ్జెట్ పెట్టింది. కానీ ఆ బడ్జెట్లో పార్వతీపురం మన్యం జిల్లాకి ఎటువంటి ప్రాధాన్యతే కాదు, కనీసమైన కేటాయింపులు కూడా లేవు. ఒక రకంగా చెప్పాలంటే బాగా వెనుకబడిన ప్రాంతం ఒక జిల్లాగా ఏర్పాటు చేసి, ఈ జిల్లాలో ప్రధానంగా ఉన్నది గిరిజనులు, దళితులు, బీసీలే 197 మంది. వీళ్ళంతా పేదవాళ్ళు అన్ని విధాలా కూడా. మరి ఇంత వెనుకబడిన ప్రాంతంలో అభివృద్ధి గురించి ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందని ఈ బడ్జెట్లో మీరు ఏం ఆలోచించారని ప్రశ్నిస్తాను. ఈరోజు అమరావతి రాష్ట్ర రాజధాని గురించి మీరు చాలా చెప్తున్నారు. అక్కడ ఆ పరిధిలో నాగార్జున యూనివర్సిటీ ఉంది, కేఎల్ యూనివర్సిటీ ఉంది, ఇంకా అనేకమైన డీమ్డ్ యూనివర్సిటీలు ఉన్నాయి, అలాగే ఎయిమ్స్ ఉంది, ఇంకా అభివృద్ధికి అవకాశాలు కూడా ఉన్నాయి. మరి దానికి ఇచ్చే ప్రాధాన్యతలో 100వ వంతు కూడా ఈ పార్వతీపురం మన్యం జిల్లాకి ఇవ్వాల్సిన అవసరం లేదా? ఈరోజు ఈ జిల్లాలో పార్వతీపురం హెడ్ క్వార్టర్గా ఉంది. ఇక్కడ చదువుకోవడానికి పీజీ సెంటర్ లేదు, అంటే ఎంఏ, ఎంఎస్సి, ఎంకామ్ లాంటి కోర్స్ చదవడానికి కూడా అవకాశం లేదు. ఈ జిల్లాలో ఒక్క యూనివర్సిటీ లేదు, ఇప్పటి వరకు ఒక ఇంజనీరింగ్ కాలేజీ కూడా లేదు. మరి ఈ జిల్లాలో ఉన్న ప్రజలంతా పేదవాళ్ళు అయినప్పుడు, ఏ ఒక్కటి లేనప్పుడు వీళ్ళు చదువుకుని అభివృద్ధి చెందడానికి ఉండే మార్గమే ఉంది. దాని మీద దృష్టి పెట్టి ప్రభుత్వం మొదట పీజీ కాలేజీ ఇచ్చి దాన్ని యూనివర్సిటీగా డెవలప్ చేయడం, మెడికల్ కాలేజీ. ఇక్కడ పేదవాళ్ళు ఉన్నారు, బాగా గిరిజనులు ఎక్కువ మంది, మలేరియా ప్రోన్ ఏరియా, అనేక రోగాలు ఉండే ఏరియా, ప్రైవేటు వైద్యం చేసుకునే అవకాశం కూడా ప్రజలకు లేదు. అటువంటిప్పుడు ఒక మెడికల్ కాలేజీని పెడితే నెంబర్ ఆఫ్ డాక్టర్స్ ఉంటారు, దానికి అనుగుణంగా పెద్ద హాస్పిటల్ ఉంటుంది, ఈ పేద ప్రజానీకానికి వైద్యం అందించే అవకాశం. కానీ ఆ మెడికల్ కాలేజీ ప్రస్తావన లేదు, యూనివర్సిటీ ప్రస్తావన లేదు, అలాగే పీజీ సెంటర్ ప్రస్తావన లేదు. ఏ మౌలికమైన విషయం ఎక్కడైనా అభివృద్ధి జరగాలంటే విద్యే ప్రధానం అనుకున్నప్పుడు ఆ విద్యని ఇంత నిర్లక్ష్యంగా విద్య పట్ల, ఈ జిల్లాలో ఉన్న విద్య పట్ల అంత నిర్లక్ష్యంగా ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ జిల్లా ఎలా అభివృద్ధి అవుతుంది అని చెప్పేసి ప్రశ్నిస్తుంది.